హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మా ఆడపడుచు చికెన్ చీజీ బాల్స్ చేసిందండి. అది ఎలా చేసిందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనము 3 పొటాటోస్‌ని తీసుకొని మీడియం సైజువి వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కుక్కర్‌లో యేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్కర్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోతుంది. మనకి కుక్ అయిందో లేదో మీకు డౌట్‌గా ఉంటే ఒక చాకుని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ గుచ్చి చూస్తే మనకి గుచ్చుకోవాలండి. ఆ విధంగా మనము కుక్ చేసుకోవాలి. వీటిని మనము వేరొక బౌల్లోకి తీసేసుకుని ఇదే బాయిల్డ్ వాటర్‌తో తీసేసుకుంటే మనకి ఎక్కడైనా పొటాటో అనేది బాయిల్ అవ్వకపోతే అది చల్లారే లోపు ఈ వేడి వాటర్‌కి బాయిల్ అయిపోతుందండి. ఇలాగ తీసేసుకుని పొటాటోస్ మొత్తం చల్లారే వరకు మనం ఉంచుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఈ పొటాటో పైనున్న పీల్‌ని మనము ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం తీసేసుకోవాలి. ఇలాగ తీసేసుకుని ఒక ప్లేట్‌లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కుక్కర్‌లో హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఈ వాష్ చేసుకున్న చికెన్‌ని ఇందులో వేసుకుని ఉప్పు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసేసుకోవాలి. ఈ చికెన్ మనకి కుక్ అయిందో లేదో తెలియాలంటే మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పీస్ తీసేసుకుని దాన్ని మనం ఇలా చేత్తో తీస్తే మనకి ఒక స్లైస్ లాగా ఇట్లా చిన్నగా రావాలండి, తీగల్లాగా. ఆ విధంగా వస్తే మనకి చికెన్ అనేది కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మనము వేరొక బౌల్లోకి తీసేసుకుని కొంచెం చల్లారనివ్వాలండి. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా మా ఆడబిడ్డ ఏ విధంగా అయితే దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా చేస్తుందో ఆ విధంగా మనము మొత్తం అంతా చికెన్‌ని చిన్న చిన్న పీసెస్‌గా చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగా తీసుకున్న బంగాళదుంపల్ని బాయిల్ చేసి తొక్కదీసి పక్కన పెట్టుకున్నాం కదా! వాటిని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చికెన్ చిన్న చిన్న పీసెస్‌గా చేసుకున్నాం కదా! ఇందులో వీడియోలో చూపిస్తున్నవన్నీ మనము ఇందులో ఒక్కొక్క దాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పొటాటోస్ ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్‌ని యాడ్ చేసుకుని తర్వాత డ్రై స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం చికెన్ ఉడకబెట్టినప్పుడే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఒకసారి చూసుకుని మనం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్‌ని యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేటట్టు మొత్తం కలిపేసుకొని ఒక ముద్దలా దీన్ని చేసేసుకోవాలండి. చేసుకొని మనము మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్‌లో 2 ఎగ్స్ ఇలాగా మనము బ్రేక్ చేసి తీసుకోవాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ తీసుకోండి. అలాగే చీజ్ స్లైసెస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్‌ని మంచిగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్‌ని ఇలాగ చిన్న చిన్న బాల్స్‌గా తీసుకుని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ప్రెస్ చేసి మనం ఫ్లాట్‌గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము చీజ్ స్లైసెస్‌ని యాడ్ చేసుకుని వాటిని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసి వీటన్నిటిని ఒక రౌండ్ బాల్స్‌గా మనం చేసేసుకోవాలండి. మనం తీసుకున్న హాఫ్ కేజీ చికెన్‌కి మనకి ఎన్నైతే బాల్స్ వస్తాయో అన్ని బాల్స్‌ని మనం చేసేసుకుని ఇలాగ ఒక ప్లేట్‌లో మనము వీటిని పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనము ఇలాగా ఎగ్‌లో ముంచి తర్వాత ఇలాగ బ్రెడ్ క్రమ్స్‌లో వేసి మంచిగా కోట్ చేసుకోవాలండి. ఇలాగ మనకి ఎన్ని బాల్స్ అయితే ఉన్నాయో ప్రతి బాల్‌ని ఇలాగ ఎగ్‌లో మనం మంచిగా డిప్ చేసి తర్వాత ఇలాగ బ్రెడ్ క్రమ్స్‌లో కోట్ చేసుకుంటే మనకి క్రిస్పీగా అనేది మనకి చీజ్ బాల్స్ అనేది అవుతాయండి. మొత్తం అన్నీ ఇవి చేసేసుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని అందులో మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఎంత సరిపడా ఆయిల్ కావాలో అంత ఆయిల్ మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ అయిపోయిందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ చీజ్ బాల్స్‌ని ఒక్కొక్కటిగా దీంట్లో యాడ్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్‌లు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాయో. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకుంటే మనకి ఎక్సెస్‌గా ఉన్న ఆయిల్ అంతా టిష్యూ పీల్ చేసుకుంటుందండి. ఇలాగే మిగతా చికెన్ చీజ్ బాల్స్‌ని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసేసుకుని వీటిని టమాటా కెచప్‌తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ చీజ్ బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. మా ఆడపడుచు చేసిన చికెన్ చీజ్ బాల్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.